లూకా సువార్త 24వ అధ్యాయం 30వ వచనం చదవండి ఒకళ్ళు. చాలు, వారి కన్నులు ఆయనను గుర్తుపట్టిరి. చాలు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినములు చాలు. యేసుక్రీస్తు అంట మనం గత దినాల్లో చేసుకున్నాం కదా, ఏమిటిది? గుడ్ ఫ్రైడే, ఈస్టర్. ఎన్ని రోజులు అవుతుంది? వారం, అంతే కదా? పోయిన వారమే కదా? అవును, సజీవుడైంది పోయిన వారమే. అంటే ఇంకా ఇప్పుడు ఆ నమూనాన్ని బట్టి చూసుకుంటే ఇంకా ఇప్పుడు ఆయన ఈ లోకంలోనే తిరుగుతున్నాడు. ఎవరి కోసం తిరుగుతున్నాడు? ఎందుకు తిరుగుతున్నాడు? దేవుడు పంపించాడు. నువ్వు భూలోకంలో పాపాత్ములు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, వారి పాపాన్ని మొత్తం నీ రక్తం చేత శుద్ధి చేసి నువ్వు పైకి వచ్చేసేయి బాబు అని అన్నారు. సరే, ఆ రీతిగానే సిలువ వేశారు, సిలువ మరణమైంది, సమాధి చేశారు, తిరిగి లేచాడు, వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఇంకా 40 రోజులు ఇంకా ఉన్నాడు? ఎవరి కన్నులైతే మూయబడ్డాయో, ఎవరైతే ఆయనను గ్రహించట్లేదో, ఎవరు? నేను ఎవరికి బుద్ధి చెప్పాలండి? నేను ఎవరికి బుద్ధి చెప్పాలి? నా బిడ్డకు చెప్పాలి, నా భార్యకు చెప్పాలి, నా ఇంటి వాళ్ళకు చెప్పుకోవాలి. ఎవరికో చెప్తే ఎవరు ఎందుకుంటారు? ఆయన పిల్లలకి ఆయన చెప్పుటకు, ఆయన చుట్టూ ఉన్న పిల్లలకి వారి కన్నులు ఏమయ్యాయంట? మోసకపోయినాయంట. అప్పటిదాకా వాళ్ళు ఎక్కడున్నారు? ఆయనతోనే ఉన్నారు. ఏం చూస్తున్నారు? ఆ 3 రోజుల నుంచి ఏం చూస్తున్నారు? ఆ సిలువ మరణాన్ని చూస్తున్నారు, ఆయన్ని పిడిగుద్దులు గుద్దుతుంటే చూస్తున్నారు, ఆయన్ని సిలువ వేస్తుంటే చూస్తున్నారు, శీలలు కొడుతుంటే చూస్తున్నారు, ఉమ్మి వేస్తుంటే చూస్తున్నారు, వంచకుడా, నీచుడని భయంకరమైన మాటలు అంటుంటే చూస్తున్నారు, సమాధి చేస్తుంటే చూస్తున్నారు, తిరిగి లేస్తుంటే గమనించారు. అప్పుడు ఇక తిరిగి లేచినాక ఇక లేడేమో. ఫస్ట్ ఎవరు వస్తారు? ఒక 2 స్త్రీలు వస్తారు. ఆ స్త్రీలు వచ్చి చూస్తారు. ఏం చూస్తారు? సమాధిని చూడొచ్చారంట. చూడండి, సమాధిని చూడొచ్చారంట. సరే, మంచిదే, ఆశ కలిగి ఉన్నారు, వచ్చారు. సరే, సమాధిని చూడొచ్చారు. తర్వాత ఏం చూశారు? ఆయన్నే చూశారు. ఆయన్నే చూసి ఏమంటున్నారు? తోటమాలి అనుకున్నారు. తోటమాలి అనుకొని మళ్ళీ ఇంకా ఆగక పోయి పేతురుకి చెబుతారు. పేతురు, ఇంకొక వ్యక్తి, ఇద్దరు వస్తారు. ఒక ఆయన లోపలికి తొంగి చూస్తాడు, ఒక ఆయన లోపలికి పోయి చూస్తాడు. ఈ మరియలు లేకపోతే ఈ 2 స్త్రీలు ఆడికి పోయారు. అయ్యా, లోపల యేసు దేహము లేదు, యేసు దేహము లేదు, ఆడ బట్టలు మాత్రమే ఉన్నాయి, నాకేదో భయంగా ఉంది, పక్కన ఎవడో పడుకుండు, ఆడెవరో నిలువుటంగీలు కట్టుకొని ఉన్నారు, నాకేదో కంగారుగా ఉంది, మీరు లీడర్స్ కదా, మగవాళ్ళు కదా, బాధ్యత కలిగిన వాళ్ళు కదా, మీరు ఒకసారి వచ్చి చూడండి అంటే పేతురు ఏమనాలి? యేసుక్రీస్తు లేచిండు, ఆయన చెప్పిండు కదా. ఒక సైన్యాధిపతి, ఒక సైనికుడికి, అంటే రక్షణ లేనివాడు అంటాడు, అయ్యా వంచకుడు సజీవుడిగా ఉన్నప్పుడు నేను తిరిగి 3వ దినం లేస్తానన్న మాట ఏముంది? నా జ్ఞాపకం ఉందయ్యా. మరి పేతురు జ్ఞాపకం లేదా? మరియమ్మ జ్ఞాపకం లేదా? ఆ పోయిన స్త్రీలకు తెల్లారుజామునే ఆపసాపాలు పడుకుంటూ లేచిపోయిన స్త్రీలకు లేరా? ఇప్పుడు ఇక్కడ ఎంఐ మార్గంలో ఇప్పుడు మన సబ్జెక్టు ప్రకారం చూసుకుంటే ఒక 2 వ్యక్తులు నడుచుకుంటూ పోతున్నారు, గునుక్కుంటూ పోతున్నారు, మాట్లాడుకుంటూ పోతున్నారు. అర్రే భలే పని అయిందారా, అర్రే అవును, నేను ఇట్లా అయింది అనుకున్నా, నేను ఇట్లా కాదనుకున్నా. ఇలా ఏ రీతిగా మాట్లాడుకుంటూ పోతున్నారో వారిలో యేసు నడక ప్రారంభించారు. వారితో పాటు యేసు కూడా నడిచాడు. ఏం బాబు, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? నీకు తెలీదా? యెరూషలేములో ఇప్పుడు హాట్ వార్త ఏమిటి? గత వారంలో మనకు హాట్ వార్త ఏంటి? గత రోజుల్లో, గత నెలలో ఏమిటి? అదో ఒక మర్డర్, లేకపోతే ఒక చావు, ఒకటి భయంకరమైన ఒక పరిస్థితి అని మనం
ఒక 6 నెలల మందం దాన్ని చదువుకున్నాం, దాన్ని చూసుకున్నాం, దాన్ని విన్నాం. ఇప్పుడు యెరూషలేములో ఏం జరిగిందో నీకు తెలియదా? అందరికీ తెలుసు. ఏమిటయ్యా అది? యేసుని సిలువ వేశారు, అన్యాయంగా వేశారు, అక్రమంగా వేశారు. మంచివాడు, ఎంతోమందికి భోజనాలు పెట్టాడు, ఎంతోమందికి ఆహారాన్ని, లేకపోతే ఎంతోమంది రోగాల్ని నయం చేశాడు, ఇలా మంచి బోధ చేసేవాడు. ఆయన్ని పట్టుకొని ఉచితంగా ఏదో నిందలు మోపి అనవసరంగా సిలువ వేసి చంపేసి సమాధి చేశారయ్యా. ఇంకేముంది, మాకేడ పని ఏముంది? 4ంటికి, ఎన్నింటికి, 2ంటికి, లేకపోతే 1:30కి అయిపోయినాక మనకి సీఎంతో పని ఏముంది? ఇంటికి వెళ్ళిపోదాం, లేకపోతే ఎక్కడికి ఇంత తినేసి ఇంటికి వెళ్ళిపోదాం, ఇక మనకి దీంతో పని ఏముంది? అదే రీతిగా ఇక మనకి పని ఏముంది? ఆయన్ని కొట్టేశారు, చంపేశారు, వెళ్ళిపోదాం మనం అని వాళ్ళిద్దరూ ఎంఐ మార్గంలో గుండా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎట్లా? నిరాశతో. ఎట్లా? కళ్ళు మూయబడిన వారై. సౌలు దమస్కు మార్గంలో పడిపోయినప్పుడు అతనికి ఏముంది? అతని కళ్ళకు ఒక పొరలు ఉన్నాయి. ఆ పొరల ద్వారా ఏం చూస్తున్నాడు? అతను వెలుగును చూడలేకపోతున్నాడు, చీకటినే చూస్తున్నాడు. ఇదే ప్రపంచం అనుకుంటున్నాడు, ఇదే లోకం అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు వచ్చినాక ఇతను అననీయ వెళ్ళినాక అతని పొరలో నుండి, కన్నుల నుండి పొరల వంటివి రాలుతాయి. అప్పుడు ఆయన నిజమైన వెలుగును చూస్తాడు, అప్పుడు ఆయన దేవుణ్ణి చూస్తాడు. ఇప్పుడు అలాగే వీళ్ళు యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆ విషయాన్ని గమనించకుండా ఆయన అంటాడు, నేను లేచి ఒక చోటుకు వస్తాను, అక్కడ మీరు నన్ను ఎతకండి. ఈ సమాధి దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా అంటారు, ఆయన ఎక్కడికైతే వస్తా అని చెప్పాడు అక్కడికి వెళ్తారు, మీరు ఇక్కడ కాదు ఎతకాల్సింది. ఇది ఖాళీ సమాధి, ఆయన ఇక్కడ లేడు. ఇది 40 రోజుల సంభాషణ జరుగుతుంది. వారి కన్నులు మూసుకుపోయినాయి అంట. మూసుకుపోయి ఆ దారిలో నడుస్తున్నారు. యేసుక్రీస్తు వచ్చాడు. తర్వాత ఏం జరిగింది చూడండి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని, లూకాసు వార్త 24వ అధ్యాయం 30వ వచనం. ఆయనను అప్పుడు గుర్తుపట్టిరు. ఎప్పుడంట? ఒక రొట్టె భుజించినప్పుడు. ఆయన శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యమైన ఆ ద్రాక్షారసం ఆ రొట్టెలో చేయి వేసినప్పుడు ఏం చేశారు? వారు ఆయనను చూశారు, గుర్తుపట్టారు. ఓహో, ఇది యేసు శరీరమే, ఇది యేసే, ఇగో ఈయనే లేచాడు అని అప్పుడు గుర్తుపట్టారు. మనం కూడా రక్షింపబడ్డాం, అనేక పర్యాయాలు ఆరాధన చేస్తున్నాం, దేవుని ఇంటికి వస్తున్నాం. మన కన్నులు కూడా ఒక్కొక్క సమయంలో మోసకపోయి ఉండొచ్చు. వాళ్ళిద్దరు ఎవరు? ఎంఐ మార్గంలో పోయేవారు, దేవుని శిష్యులే, యేసుతో ఉండిన వారే, యేసుతో భోజనం చేసిన వారే, యేసుతో నడిచిన వారే. ఇప్పుడు వారి కన్నులు మోసపోయినాయి అంట ఆయన లేకపోయేసరికి. అందుకే దేవుడు లేని సమయము అంటూ ఉందనంటే ఆ నిద్రిస్తున్న సమయమే. ఎప్పుడు? ఆ ప్రార్థన లేని సమయం. ఎప్పుడు? ఆ సహవాసం లేని సమయం. ఎప్పుడు? ఆ మందిరంతో సాంగత్యం లేని సమయము. అప్పుడు ఏం చేస్తాయి? కళ్ళు మూతలు పడతాయి. మూతలు పడితే ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఆ చీకట్లో మనము వెలుగును చూడలేము. అందుకని మనకి ప్రతి వారము వెలిగించు నిమిత్తమే అదిగో మన ముందు ఆ బల్ల ఉంచబడింది. చూడండి, ఎహెజ్కేలు 47వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 8వ వచనం. చాలు. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అగును. అంతకుముందు ఆ నీళ్ళు ఏం నీళ్ళు అంట? మంచినీళ్ళు కావు, చెడ్డ నీళ్ళు, ఉప్పు నీళ్ళు, మురికి నీళ్ళు, మలినమైన నీళ్ళు. అటువంటి నీళ్ళని ఏం నీళ్ళు? ఒక నీళ్ళు ఆ నీళ్ళల్లో కలిసినప్పుడు, ఏ నీళ్ళలో? సముద్రము అనే ఆ నీళ్ళల్లో, సముద్రంలో కలిసినప్పుడు ఆ సముద్రపు నీళ్ళు ఏమైంది? మంచి నీళ్ళుగా అయిపోయాయి. ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? చూడండి, 9వ వచనం చూడండి. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నయు బ్రతుకును. ఈ నీళ్లు ఇక్కడికి వచ్చుట వలన ఈ నీరు మంచి నీళ్ళు అగును కనుక చేపలు బహు విస్తారమగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును
బ్రతుకును. ఒక నది ప్రవాహం జరుగుతుంది. ఇప్పుడు ఒక నది ప్రయాణం చేస్తూ వెళ్తుంది. ఆ నది ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఇందా చెప్పాను కదా, మంచి పనికే వస్తున్నావు ఎక్కడికి, మందిరానికి. కానీ మార్గంలో ఏం జరిగింది, కానీ ఇంటి దగ్గర ఏం జరిగింది? ఇవాళ ఒక్కరోజు మందిరానికి పోకుండా ఉండరాదని భర్తో భార్యో అని ఉండొచ్చు, వాళ్ళ ఆలోచనలను బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ టేస్ట్ని బట్టి. ఈరోజు ఎందుకులే, పోయిన వారం పోయారు కదా, లేకపోతే VBSకి 4 రోజులు తిరిగారు కదా, ఈ ఒక్కరోజు ఉండరాదు, నేను కూడా ఆఫీస్కి సెలవు పెట్టి ఉన్నా కదా అని ఉండొచ్చు. ఇప్పుడు ఆయన్ని ఎలా దూషించాలి? ప్రేమగా మాట్లాడాలి. వద్దు అని ఆయన నిరాకరించినా ఆయన్ని నడిపించేటట్టుగా మాట్లాడాలి. ఇంకా అట్లే కాకుండా ఇంకా లోక సంబంధమైన వ్యక్తుల్లాగా ఆయన దూషించి నువ్వు రాకుండా నువ్వు చెడిపోయేటట్టుగా, నువ్వు కాలిపోయేటట్టుగా, నన్ను కూడా చావమంటావా, నన్ను కూడా చంపమంటావా, ఇటువంటి మాటలు మాట్లాడితే దేవుడికి అయిష్టం. అప్పుడే మన కన్నులు మూయబడిన స్వభావం అది. ఇప్పుడు ఇక్కడ చూడండి, అలా కాకుండా నువ్వు వస్తున్నప్పుడు బయలుదేరిన ఆ స్థలంలో నుంచే అక్కడ మంచి క్రియలు చేసుకుంటూ రావాలి. ఎక్కడికి? ఇక్కడ మంచి క్రియ. ఏమిటి ఇక్కడ మంచి క్రియ? ఆరాధన చేయటమే మంచి క్రియ. దేవునింట్లో ఉండటమే మంచి క్రియ. దేవునింట్లో కనబడటమే మంచి క్రియ. దేవునింట్లో పని చేయటమే మంచి క్రియ. ఈ మంచి క్రియ చేయటానికి నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరినావు? నీ ఇంటికా నుంచి. అక్కడి నుంచే నువ్వేం చేయాలి? మంచి పనులు చేసుకుంటూ రావాలా. మార్గ మధ్యంలో తర్వాత ఇసుకు, తర్వాత చెమట, తర్వాత ఇబ్బంది, వీటన్నిటిని నువ్వు జయించి ఓరిమి గలిమి ఎక్కడికి? మనం ఈ సన్నిధిలోకి రావాలి. అదే రీతిగా ఈ నది ప్రవాహము జరుగుతున్న, ప్రయాణం చేస్తున్న ఆ దారిలో మొత్తము మంచి జరుగుతుంది, అన్నీ మంచి జరుగుతుంది. జలచరములకు ప్రాణం ఉంటుంది, లేకపోతే అక్కడ వృక్షఫలములకి మంచి వాయువు ఉంటుంది, లేకపోతే మెడికేటెడ్ చెట్లు బతుకుతున్నాయి అక్కడ. అనేకమైన 37 అధ్యాయం చదవండి, మంచిగా ఉంటుంది ఇంటికి పోయినాక. సరే, అటువంటి నది ఎక్కడి నుంచి వస్తుందా అన్నది మనకి ఇప్పుడు ప్రశ్న. అటువంటి నది ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఇప్పుడు ఒక బ్రదర్ మంచినీళ్ళు ఇచ్చాడు. ఒక బ్రదర్ మంచినీళ్ళు ఇచ్చినప్పుడు అవి కొద్దిగా ఉప్ప ఉన్నాయి. ఏమనాలి? ఏమంటే ఉప్పుకున్నాయి, బాగున్నాయి, తాగేస్తాయని అంటావా? ఎక్కడి నుంచి తెచ్చావురా బాబు ఈ నీళ్ళు? ట్యాప్లోంచి అన్నా, లేదా బిందెలోంచి అన్నా, లేకపోతే బయట నుంచి, లేకపోతే కారులో ఎప్పుడో 20 రోజుల క్రితం పెట్టిన ఆ బాటిల్ తెచ్చి అన్నా చెప్తాడు. అడుగుతాం మనం, బాగలేకపోతే. బాగున్నా అడుగుతాం ఎక్కడి నుంచి. ఇప్పుడు ఈ సముద్రంలో పడి సముద్రపు నీళ్లను మంచిగా చేసిన ఆ నీళ్ళు ఎక్కడివి? చూడండి 47 అధ్యాయం 1వ వచనం. మందిరపు గడప కింద నుండి నీళ్లు ఊపికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠం నుండి దక్షిణముగా మందిరపు కుడిపక్కకు కింద నుండి పారుచుండెను. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆ నీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చినాయి? మందిరపు గడప కింద నుంచి. ఎక్కడికి వెళ్ళినాయి? సముద్రంలో పడ్డాయి. ఏం చేశాయి? సముద్రపు నీళ్ళని మంచి నీళ్ళగా చేశాయి, బాగు చేశాయి. నేను ఇవాళ మంచోడిని అంటే నిన్న చెడ్డోడినే, నేను ఇప్పుడు మంచోడిని అంటే గతంలో చెడ్డోడిని. సముద్రపు నీళ్లు మంచి నీళ్లు కావు కనుక ఈ నీళ్లు పోయి మంచి నీళ్లుగా చేశాయి. అదొక్కటే కాకుండా ఇవి ఆన్ ది వే, ఆ దారిలో అనేకమైన అద్భుత కార్యములు, అనేకమైన మంచి కార్యములు, గొప్ప కార్యములు ఈ నది చేసినట్టుగా, నదిలో ఉన్న నీళ్లు చేసినట్టుగా మనం ఏడ చూడవచ్చు. ఆ నీళ్ళు ఎక్కడి? ఒకడు వచ్చిండు, ఆడ బసద్దాలు బలగొట్టిండు. బసద్దాలు బలగొడితే మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎవడు వాడు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఏ ఊరోడు అని మాట్లాడుతుంటాం. ఇప్పుడు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అంట? మందిరపు గడప కింద నుంచి వచ్చింది. మందిరపు గడప కింద నుంచి ఎలా? చెమ్మలాగా వచ్చాయి. ట్యాప్ పెట్టి మోటార్ వేసినట్టుగా వచ్చినాయా? లేదు. ఎలా వచ్చాయి? ఒక చెమ్మలాగా వచ్చాయి. ఆ చెమ్మలాగా వచ్చి ఏమైంది? దాని డోసు పెరిగిపోయింది. ₹1 బిళ్ళ మందం, తర్వాత 1 అంగుళం మందం, తర్వాత 1 జానెడ మందం, తర్వాత 3 మందం, తర్వాత మోకాళ్ళ లోతు, తర్వాత నడుముల లోతు, తర్వాత గుండెల లోతు, తర్వాత మనిషి ఎత్తు, తర్వాత మనిషి మునిగేంత, తర్వాత మనిషి ఈత కొట్టేంత, తర్వాత మనిషి ఈత కొట్టలేనంత. అంటే ఈ మాట నేను ఈ బైబిల్లో వింటమే, బైబిల్లో చూడటమే. అంటే మనిషి ఈత కొట్టలేనంత లోతు కూడా ఉంటుంది. అంటే ఒక లోతులో మనిషి ఈత కొట్టలేడంట. అంతేనా? ఒక లోతులోనే ఈత కొట్టగలుగుతాము, ఒక లోతులో ఈత కొట్టలేమేమో. మరి మనిషి ఈత కొట్టలేనంతగా తయారయ్యి ఇగో నదిగా ఏర్పాటయ్యి అదిగో సముద్రంలో పడ్డాయి. ఇప్పుడు ఈ ఘనత ఎవరికి ఇవ్వాలి?
ఈ ఘనత ఎవరికి ఇవ్వాలి? మందిరపు గడప అనుభూతిది. మందిరపు గడపకి ఇవ్వాలి. మందిరపు గడపలో అంత స్వచ్ఛత ఉంటుంది. ఇప్పుడు అదే స్వచ్ఛత, అదే అనుభూతి, అదే అదృష్టము ఇప్పుడు ఎవరికి ఉంది? ఒక 40 సంవత్సరాల నుంచి నాకు ఉంది లేదా? సరే, రక్షింపబడిన ఒక 20 సంవత్సరాల నుంచి ఉంది నాకు. ఎక్కడి నుంచి? మందిరపు గడప అనుభూతి ఉంది. మందిరపు గడప కింద అనుభూతి ఉంది నాకు. ఎందుకు? నేను ప్రతిరోజు వస్తున్నాను, ఆ మందిరాన్ని తాకుతూ వెళ్తున్నాను. మందిరానికి వచ్చినప్పుడల్లా మందిరంతో నాకు సత్సంబంధం కలిగి ఉంటుంది. అట్లాంటప్పుడు నేను వెళ్తున్న చోటుకి ఎలా ఉండాలి? నేను వెళ్తున్న ఈ నుంచి మిర్యాలగూడెం ప్రయాణమై వెళ్ళాలి. ఒక పోలీస్ ఆపొచ్చు, లేకపోతే ఒకడు ఎవరు ఆపొచ్చు, లేకపోతే ట్రాఫిక్లో ఇబ్బంది కలగవచ్చు, ఎటువంటివో జరగవచ్చు. అటన్నిటికీ మంచి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అవన్నీ చెడిపోయినాయే కావచ్చు, పాడైపోయినాయే కావచ్చు. నీ ప్రమేయం లేకపోతే నువ్వు వెళ్ళటం ద్వారా అక్కడ ఏం కావాలి? మంచి కావాలి. నువ్వు వెళ్ళటం వల్ల యేసుక్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. అంతకుముందు అక్కడ చీకటి ఉంది. సౌలు పడిపోయినప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమొచ్చింది? అక్కడ వెలుగు వచ్చింది. ఆకాశం నుంచి ఒక వెలుగుని నేను చూశాను. ఇప్పుడు మనం కూడా ఈ నుంచి ఇంటికి పోతున్నాం. ఎలా పోవాలి? బైబిల్ని గిరాడు తిప్పేసి ఇసిరేసి, మంచం మీద ఇసిరేసి, పొద్దున వండుకున్న అది ఏదన్నా ఉంటే అది తినుకుంటా, లేకపోతే ఇప్పటిదాకా ఏం చేసినాం నీళ్లు పట్టవచ్చు కానీ పిల్లగాన్ని తిట్టుకుంటా, భర్తను తిట్టుకుంటా, భార్యను తిట్టుకుంటా, ఇటువంటి స్వభావం మనది కాదు. ఎందుకు? మనకి మందిరపు గడప అనుభూతుంది. ఇక్కడ నేర్చుకున్న పవిత్రమైన మాటలు అనుభూతుంది. అందుకని మనం పోవటం వల్ల అక్కడ అలిసిన వారు ఉండొచ్చు, అక్కడ చెడిపోయిన వారు ఉండొచ్చు. ఎక్కడ? మన ఇంట్లోనే, ఎక్కడ రోడ్డు మీద, ఎక్కడ బస్టాండ్లో, ఎక్కడ ఆ ప్రాంతంలో. నోవాహు ఒక్కడు ఏం చేశాడు? ఓడ ఎక్కాడు. ఇప్పుడు నోవాహు మీద ఏముంది? దేవుని ఉగ్రత ఉంది. ఓడ ఎక్కటం వల్ల యోనా ఓడ ఎక్కటం వల్ల ఏం జరిగింది? దాంట్లో ఉన్న వాళ్ళందరికీ నష్టము. నోవాహు ఆ ఓడలో అతను నీతిమంతుడిగా ఉండటం వల్ల ఏం జరిగింది? ఆ కుటుంబ సభ్యులందరికీ మేలు జరిగింది. నువ్వు ఇప్పుడు ఇక్కడ నేర్చుకొని మందిరపు గడపని టచ్ చేసి నువ్వు వెళ్తున్నప్పుడు ఇంట్లో ఏదో ఉంటుంది. ఆ ఇంట్లో నీ పోకడతో నువ్వు అక్కడ కలవటంతో ఏం జరగాలి? శాంతి. ఏం జరగాలి? మంచి. ఏం జరగాలి? మేలు. నువ్వు పోవటం వల్ల అక్కడ ఒక చికాకు ఉండకూడదు. ఒక ఫంక్షన్కి పోయినావు, ఆ ఫంక్షన్లో ఏముండాలి? నువ్వు పోవటం వల్ల అక్కడ శాంతి ఉండాలి, అక్కడ సమాధానం ఉండాలి, అక్కడ మంచి జరగాలి. నువ్వు పోవటం వల్ల అక్కడ కయ్యం ఉండొద్దు, నువ్వు పోవటం వల్ల అక్కడ వైరం ఉండొద్దు, ఒక గొడవ ఉండొద్దు. చూడండి లూకా సువార్త, మార్కు సువార్త 14వ అధ్యాయం 68వ వచనం. నడవలోనికి వెళ్ళెను, అంతటా కోడి కూసాను, ఈ రీతిగా 3 సార్లు కూసుద్ది. ఎవరు ఈ వ్యక్తి? పేతురు. ఎవరిని ఎరుగునంటున్నాడు? యేసుక్రీస్తుని ఎరుగునంటున్నాడు. యేసుక్రీస్తు నీకు తెలుసా? యేసుక్రీస్తుతో నువ్వు ఉన్నావా? యేసుక్రీస్తు ఆ 12 మంది శిష్యుల్లో నువ్వు ఒకటివి కదా అని గుర్తుపట్టిన వారు అంటే ప్రశ్నిస్తే ఇతను ఏమంటున్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు. అరే, ఆ సముద్రంలో నువ్వు చేపలు పడుతుంటే నిన్ను పిలిచిండు. నన్ను కాదు, ఎవరిని పిలిచిండు? ఇంకొక ఆయన్ని. అరే, ఆ సమస్తము నువ్వు వదులుకున్నావు కదా. నేను వదులుకోలే, నా ఆస్తి నాకే ఉంది, నాకు అతనికి ఏ సంబంధం లేదు అని చెప్పటం జరుగుతుంది. ఇప్పుడు అతను దేవుడు అన్న మాట గుర్తుకొస్తుంది. అతను ఒకానొక సందర్భంలో బొంగుతుంటే, నువ్వు ముమ్మారు కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగువని నువ్వు అబద్ధం చెబుతావు, బొంకుతావు, అబద్ధం చెబుతావు. అబద్ధం చెప్పినవాడు ఎక్కడికి పోతాడు? పరలోక రాజ్యానికా పోడు. మరి ఈ పేతురు పరలోక రాజ్యానికి పోయాడు. ఆ పరలోక రాజ్యపు తాళపు చేతులు అతని దగ్గరనే ఉంటాయి. ఎలా అయిందే అది సాధ్యమని అంటే చూడండి 72వ వచనం. 2వ మారు
పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. తలపోయిచి ఏం చేశాడు? ఏడ్చాడు. తలపోయిచి ఏం చేశాడు? నన్ను క్షమించు, నేను అబద్ధమాడాను, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను నీ ఇంటిలో నీ బల్ల చుట్టూ కూర్చోటానికి అర్హతను కోల్పోయాను, దానివల్ల నా కన్నులు మూయబడ్డాయి, ఇప్పుడు నా కన్నులు తెరవబడాలి, కనుక నన్ను క్షమించు, నీ బల్ల దగ్గరికి నేను వస్తున్నాను, నన్ను క్షమించు. ఎందుకు? నా ఇంటికాడ పరిస్థితిని బట్టి, నా నైబర్స్ని బట్టి, నా కొలీగ్స్ని బట్టి, నా ఉన్న సంఘాన్ని బట్టి, నాకున్న పరిస్థితులను బట్టి నేను దురుసుగా మాట్లాడిన సమయము, తప్పుగా మాట్లాడిన సమయము, అబద్ధం ఆడిన సమయం ఉంది, అందుకని నన్ను క్షమించి నీ బల్లలో చేయవేసే భాగ్యం నాకు దయచేయమని ఆయన తలపోయిచు దుఃఖపడుతూ ఏం చేశాడు? ఏడ్చాడు. అటువంటి సమయమే ఇప్పుడు మనకు ఒక 2 నిమిషాలు ఉంచబడుతుంది. ఇందాక పాటలు కొంతమంది పాడారు, వాళ్ళు కొంత సమయం తీసుకున్నారు. ఆరాధన వర్తమానం కొంతమంది, ఆరాధన చేసేవాళ్ళు కొంతమంది, ఈ రీతిగా ప్రతి వాళ్ళది. ఇప్పుడు అందరికీ నీకు మనందరికీ ఏముంటుంది? ఒక 2 నిమిషాలు టైం కేటాయించబడుతుంది. ఆ 2 నిమిషాల్లో ఏం చేయాలి? నీ తప్పులు, మన పొరపాట్లు, మన మిస్టేకులు, అయ్యా నేను పాపాత్మని, ఎక్కడయ్యా? నా కూతురు దగ్గరనే, ఎక్కడయ్యా? నా ఇంట్లోనే, ఎక్కడయ్యా? నా బజార్లోనే, ఎక్కడయ్యా? నా ఇంటి పక్కనే నేను పాపం చేశాను, ఆయాసకరంగా జీవించాను, తప్పు చేశాను, కనుక నన్ను క్షమించని తలపోయిచూ ఏడవటానికి సమయం 2 నిమిషాలు ఉంది. ఆ 2 నిమిషాలు అయిపోయినాక అది ఆ బలని తీసుకోవచ్చు. అప్పుడు మన కన్నులు తెరవబడతాయి. కన్నులు మూయబడినప్పుడు ఆ రీతిగా చేశాం. మనిషి నిద్రిస్తున్నప్పుడు ఏం చేశాడు? అపవాది వచ్చి ఏం చేసింది? గురుగులు నాటిపోయింది. ఇది సాతాను పనే. అప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? నిద్రిస్తున్నాడు. దేవుడికి మనం దూరంగా ఉన్న సమయమే నిద్రిస్తున్న సమయము. అలా నిద్రిస్తున్నప్పుడు మన కన్నులు మూయబడి మనం ఏయో తప్పులు చేసి ఉంటాము. ఆ తప్పులు కడుక్కోవటానికి ఇదిగో మనకు ఒక 2 నిమిషాలు సమయం ఉంటుంది. చూడండి, మార్కు సువార్త, మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. ఎవరు అతను? ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా కూడా యేసుక్రీస్తు శిష్యులలో ఒకటే. ఇతనికి కూడా ఒక ప్రాముఖ్యమైన పోర్షనే ఉంది, ఒక మంచి విలువే ఉంది. ఎవరికి అసలు పేతుడికి లేని విలువ కూడా ఇస్కరియోతు యూదాకు ఉంది అనాల్సిన, ఎంతో నమ్మకస్తుడు చేయవలసిన పని ఇస్కరియోతు యూదాకు అప్పచెబుతారనమాట. కూరగాయలు 192 అని అంటే ఆ మిగతా బ్యాలెన్స్ ఎంత? 8 రూపాయలు కూడా తీసుకొచ్చి ఇచ్చేటోడు, ఆ ₹1 కూడా తీసుకొచ్చి ఇచ్చేటోడికే ఆ డబ్బు సంచిని అప్పచెబుతారు. అటువంటి వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఎందుకు? యేసుక్రీస్తుకు నమ్మక ద్రోహం చేశాడు. యేసుక్రీస్తుతో ఉంటూ యేసుక్రీస్తుకు విరోధిగా తయారయ్యి శత్రువుల గుంపులో జాయిన్ అయిపోయి నమ్మక ద్రోహం చేసినందుకు అతను పశ్చాత్తాపడకుండా ఎక్కడ? కలువరి సిలువలో. ఎక్కడ? ఆ 2 వైపులా సిలువ వేయబడిన 2 దొంగల్లో ఒకడు ఏం చేస్తాడు? పశ్చాత్తాపడతా, అయ్యా నేను దొంగని, నాకు ఈ శిక్ష న్యాయమైనదే, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు అన్యాయంగా సిలువేయబడుతున్నావు, నీకొక రాజ్యం ఉందయ్యా, ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. అటు పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడినందుకు ఏం చేశాడు దేవుడు? నేడు నీవు నాతో పరదేశంలో ఉందువు. పశ్చాత్తాపడనోడా నువ్వు కూడా అతి సమీపంగానే ఉన్నావుగా, నువ్వు కూడా రాలే అని అనలేదు. వాడు పశ్చాత్తాపడలేదు, వాడిని నెట్టివేశాడు. ఎవడైతే పశ్చాత్తాపడ్డాడో ఆ దొంగ, వాడిని మాత్రం హక్కును చేర్చుకున్నాడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా చేసింది తప్పే, దావీదు చేసింది తప్పే, తర్వాత ఎవరు? పేతురు చేసింది తప్పే. వీళ్ళు ఏం చేయబడ్డారు? కడుక్కొని ఏం చేశారు? పరలోక రాజ్యానికి వారసత్వాన్ని తీసుకున్నారు, పరలోక రాజ్యము స్వతంత్రాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఇతను కడుక్కోకుండా ఏం చేశాడు? ఆ కొబ్బరి తాడు ఒకటి కొనుక్కొని పోయి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఆడొక
పిరికివాడైపోయాడు. అదే పేతురు అయితే నేను అబద్ధమాడాను, నేను అబద్ధమాడాను, తండ్రి నన్ను క్షమించు, నేను దొంగతనం చేశాను, అవును నేను భార్యను కొట్టాను, నేను భర్తను కొట్టాను, లేకపోతే నేను ఫలాని డబ్బుల విషయంలో అపనమ్మకంగా ఉన్నాను, దేవుని విషయంలో ఇంటి విషయంలో అపనమ్మకంగా ఉన్నాను, నన్ను క్షమించు. ధైర్యంగా అడిగే హక్కు తండ్రిని అడగలేమా? ధైర్యంగా అడిగే హక్కు మనకు ఉంది. ఎక్కడ? ఆ బల్ల చుట్టూ వచ్చినప్పుడు. ఇప్పుడు ఇస్కరియోతు ఏదైతే దాక్కొని ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. వాడు నరకానికి పోయినట్టుగా మనం చూడవచ్చు. చూడండి, ఇద్దరు శిష్యుల్లో ఒక శిష్యుడు పరలోకానికి పోయాడు, ఒక శిష్యుడు నరకానికి పోయాడు. చూడండి, మొదటి సమూయేలు 31వ అధ్యాయం 4వ వచనం. మొదటి సమూయేలు 31:4 చదవండి. సున్నతి లేని వీరు వచ్చి ఇలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములు మోయివాడును అతని వారందరూ ఒక్క దినమునే మరణమైరి. ఎవరు ఇతను? సౌలుని మనం దుర్మార్గుడు, దుష్టుడని మనం అతని గురించి తెలియకుండా ఏం అనొద్దు. ఫస్ట్ దేవుడి చేత ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన వాడు. సౌలుకి ఆ పీరియడ్లో చూస్తే, సౌలుకి దావీదుకు చూస్తే, దావీదు చిన్న వయసు, దావీదు ఇంకా లైవ్లోకి రాలేదు, అంటే దేవుని దృష్టిలోకి రాలేదు. ఎవరు వచ్చారు? సౌలు మాత్రమే వచ్చాడు. సౌలు స్థితి ఏమిటయ్యానంటే తప్పిపోయిన గాడిదల్ని ఎత్తుక్కుంటున్నాడు. ఎక్కడ అంటే అతని పూర్వస్థితి ఎక్కడ? ఒక అడవి ప్రాంతంలో చెమట్లు బట్టి నల్లగయ్యి, వాటర్ లేక, ఆహారం లేక, అలసిపోయి నీరసించి బిక్కమొఖం వేసుకొని అడవిలో ఎత్తుక్కుంటుంటే అప్పుడు సమూయేలుకి దేవుడు చెబుతాడు, యెహోవా దేవుడు చెబుతాడు, ఇగో నేను ఏర్పాటు చేసుకున్న మనిషి, నువ్వు ఇతన్ని ఏం చెయ్యి, తైలము అతని మీద పోసి అతన్ని రాజుగా అభిషేకించు. ఎవరు చెప్పారు? ఇది సమూయేలు చేసిన పని కాదు, ఇది దేవుడు చెప్పితే సమూయేలు చేసిన పని. అంటే దేవుడే సొంతంగా చెప్పిన మాట అన్నమాట. ఆ రీతిగా అతను రాజు అయిపోయాడు. నువ్వు నేను ఓట్లేసి ఎన్నిక చేసిన వ్యక్తి కాదు, అతను దేవుడు ఎన్నిక చేసిన వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమవుతున్నాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. తన కత్తి మీద పడి తను చచ్చిపోతున్నాడు, తన కుమారులు చచ్చిపోయారు, తన ఆయుధములు మోసేవారు చచ్చిపోయాడు, తన సైన్యం వారు చచ్చిపోయారు, తన ఊరు వారు చనిపోయారు, తన అభిమానులు అందరూ కూడా చనిపోయారు. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? దేవుడు అప్పచెప్పాడు, అమాలేకీయులు పాపం చేశారు, వాళ్ళని సంహరించు అంటే రాచరికం అధికారం ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి పదవి ఇచ్చాడు, మంచి తెలివి ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకోలేదు. దేనికోసం ఉపయోగించుకున్నాడు? తన స్వార్థం కోసం ఉపయోగించుకున్నాడు. అమాలేకీయులు దుర్మార్గులు వాడిని లైమ్ చేయమనంటే వాటిలో నుంచి కొన్ని ఎడ్లు కొవ్విన వాటిని కొన్నిటిని తీసుకొచ్చి ఇంట్లో కట్టేసుకొని ఇవి ఎందుకయ్యా బాధ్యత కలిగిన సమూయేలు వచ్చి అడిగితే ఇవి ఎందుకు తెచ్చుకున్నావయ్యా, ఈ రంకెలేమిటయ్యా, ఇవి ఎందుకు తెచ్చుకున్నా? అయ్యా నేను బలి ఇవ్వటానికే తెచ్చుకున్నాను. బలి కాదు, ముందు ఏం కావాలి? మాట వినాలయ్యా. ఎవరి మాట అయ్యా? దేవుని మాట వినాలయ్యా, దైవ సేవకుల మాట వినాలయ్యా, సంఘం మాట వినాలయ్యా, బైబిల్లో మాట వినాలయ్యా. అంతేగాని నేను బలులు ఇస్తా, గొప్ప మెప్పులు పొందుతా, మేళ్ళు పొందుతా, ఆశీర్వాదాలు, నీ బలులు అవసరం లేదు, నువ్వు మాట వినటమే ముఖ్యము. ఇప్పుడు ఆడ తప్పిపోయాడు. తర్వాత ఒకానొక సందర్భంలో అది ఒక ఏలానబడే లోయ. ఆ లోయలో ఏం జరుగుతుంది? సున్నతి లేని ఫిలిష్తీయులు ఎదురుగా నిలబడ్డారు, యువతల వీళ్ళు నిలబడ్డారు. ఎన్ని రోజులు? 40 రోజులు. తన తండ్రి అంటాడు, మన వాళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధము చేస్తున్నారు. వినండి అన్నమాట. మన వాళ్ళు, మన అన్నలు, అంటే నీ అన్నలు యుద్ధము చేస్తున్నారు పలాని ప్రాంతంలో, అక్కడికి వెళ్ళండి, సౌలు దండులో ఉన్నారు, వారికి వెళ్ళి ఈ జున్నుగడ్డలు, ఈ బ్రెడ్లు, ఈ పళ్ళు, ఈ ఆహార పదార్థాలు వాళ్ళకి ఇచ్చిరాపో అని దావీదును తోలినప్పుడు దావీదు ఎదురుగా వచ్చి చూస్తుంటాడు. ఆ వాతావరణంలోకి వచ్చి, ఆ ఏలానబడే లోయలోకి వచ్చి చూస్తాడు. అరే, నా తండ్రి ఏం చెప్పాడు? యుద్ధము జరుగుతుందన్నాడు. ఆ కత్తుల సౌండ్ వినపడుద్ది అనుకున్నాను, ఎముకలు నరుకుతున్న సౌండ్ వినపడుద్ది అనుకున్నాను, అరుస్తున్న సౌండ్ వినపడుద్ది అనుకుంటున్నాను, ఫిరంగులు పేలుతున్న సమయం వినపడుద్ది అనుకుంటున్నాను. అది కాకుండా ఏంది అంత సైలెంట్గా ఉంది?
ఎక్కడ అంత పొదల మాటున దాక్కున్నారేంటి, అంత భయంతో దాక్కున్నారేంటి, ఆకులు అడ్డం పెట్టుకుంటున్నారేంటి, ఏమిటి బాబు ఏం జరుగుతుంది? అయ్యా వీరుడు సూర్యుడు గొలియాతు వాడెంత 6 మూరల జానడు ఉన్నాడయ్యా, వాడు వస్తున్నాడు, రోజు కొంత గుంపుని నాశనం చేస్తున్నాడు, మన వాళ్ళని చంపేస్తున్నాడు. వాడెవడు? సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు ఇజ్రాయేలీలను మనల్ని ఇబ్బంది పెట్టడమా? వాడు ఎంతటి వాడు, వాడి సంగతి ఏందో నేను చూస్తాను. ఆ నోట ఈ నోట పడి రాజు దగ్గరికి పోద్ది. రాజు ఎక్కడ దాక్కున్నాడు? ఒక పొదలోనే దాక్కున్నాడు ఆయన, ఒక రాళ్ళు అండగా చేసుకునే దాక్కున్నాడు ఆయన కూడా. ఎవరు? సౌలు. అలా దాక్కున్నప్పుడు, ఏం బాబు నువ్వేం దావీదు నువ్వేమో అన్నవంట వాళ్ళతో. అవును సార్, నేను అతన్ని చంపేస్తాను. నీకు బలము చాలదు కదా, నువ్వు చిన్నవాడివి కదా, నువ్వు వాడిని చూడు ఎంత ఎత్తున్నాడు, 6 మూరల జానుడు ఉన్నాడు, వాడికి 6 ప్యాక్ ఉంది చూడు, యుద్ధ నైపుణ్యత ఉంది చూడు, వాడి చేతిలో కత్తి చూడు, వాడు తలక పెట్టుకున్నది చూడు, వాడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ చూడు. అయినా పర్వాలేదు, నేను గొర్రెలు మేపుతుంటే ఒక సింహం వచ్చింది, ఒక ఎలుగుబంటి వచ్చింది, ఏమీ లేకనే వాడికి అన్నీ ఉన్నాయి కదా, ఏమీ లేకనే గడ్డం చీల్చేశాను, వాటిని చంపి అవతల పడేశాను. నాకు యెహోవా బలం ఉంది, నాకు యెహోవా సన్నిధి ఉంది కనుక వాడిని నేను చంపేస్తాను, నన్ను ఆపకండి అని అంటున్నాడు. సరే చంపేద్దులే కానీ ఇగో ఎందుకైనా మంచిది ఇవి పెట్టుకోవాలి, ఇవి నాకు వాడుకలేదు అవన్నీ అడబడేశాడు. దేవుని చిత్తానుసారంగా ముందుకెళ్ళాడు. గొలియాతు అంటున్నాడు, ఎరా బాబు ఏం సంగతి, యానించి ఫలానా చోట నుంచి ఏం తీసుకొని వస్తున్నావు? నా కత్తి చూసినావు ఎంత పొడుగుందో, ఎంతలా ఉందో, దీన్ని మొయ్యటానికి ఒకడు అసిస్టెంట్ ఉన్నాడు, దీన్ని ఎత్తున్నావా, దీన్ని బరుగున్నావా, నువ్వు ఒక కర్ర పట్టుకొని వస్తున్నావు, కుక్కను అనుకున్నావా, నేను తరమటానికి వస్తున్నా. ఆడ జోకేశాడు సారు. ఎవరు? గొలియాతు ఒక జోకి. నేను కుక్కను అనుకున్నావా, నన్ను గెదవటానికి వస్తున్నావా? నీకు యుద్ధం చేసే ఆ స్టైల్ కాదు, యుద్ధం చేసే ఇది పద్ధతి కాదు, నువ్వు వెళ్ళు. యుద్ధం చేయాలంటే ఒక కత్తి కావాలి, రొమ్ములు చీల్చుకొని రావాలి, బలంగా రావాలి, రంకెలు వేసుకుంటూ రావాలి, జబ్బలు తెరుచుకుంటా. నీకు అంత సీన్ లేదమ్మా, నువ్వు వెళ్ళిపో. లేదు, ఈరోజు నిన్ను దేవుడు నాకు అప్పచెప్తున్నాడు, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు నేను ఆహారముగా ఇత్తును చూడు అని దేవుని చిత్తానుసారంగా తన ఒడిశాల్లో ఉన్న ఒక రాయిని తీసి తన నుదుటిని కొడతాడు. పడిపోతాడు, అతను బోర్లగా పడిపోతాడు. వాడి తలని తెగ నరుగుతాడు. ఇతని దగ్గర ఆయుధం లేదు కదా, వాడి కత్తితోనే తలను తెగ నరుగుతాడు. అదిగో అప్పుడు వచ్చింది ప్రాబ్లం, అసలు ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? సౌలు చావటానికి ప్రాబ్లం, కారణం ఏమిటి? అప్పుడు ఈ అమ్మలక్కలందరూ గొలియాతు చచ్చిపోయాడు, ఫిలిష్తీయులందరూ ఏం చేస్తున్నారు? పంచెలన్నీ ఓడ తీసుకొని ఆ ముళ్ళ దెబ్బలు ఎమ్మటి, ఆ కంప చెట్లు ఎమ్మటి ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. పారిపోవటం అంటే నాకు తెలుసు కాబట్టి నేను ఆ లాంగ్వేజ్ వాడాల్సి వచ్చింది. పారిపోవటం అంటే చెప్పులు పోతాయి, ప్యాంటు జినుగుద్ది, లేకపోతే అదిగో ఒక మర్డర్, పరిటాల రవి గారు ఒక మర్డర్ చేసినప్పుడు సరే వాడు లుంగి కూడా ఊడిపోయిందంట, లోపలేం లేదంట, గోడ దూకేసరికి అక్కడ వేసేసారంట. మీరు యూట్యూబ్లో కొడుతూ ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట ప్రాణభయం. ఆ ప్రాణభయంతో అరే దావీదు వచ్చాడు, అరే దేవుని సన్నిధితో వచ్చాడు, అరే మనం పారిపోదాం పట్టి మన వీరుడు సూర్యుడు ఆడి చనిపోయాడు అని వీళ్ళందరూ పారిపోతుంటారు. ఈ విషయము ఊళ్ళో జనానికి తెలిసింది. ఊళ్ళో జనాలంతా ఏం చేస్తారు? ఆరతలు పట్టుకొని, వాళ్ళ స్టైల్లో పూలు పెట్టుకొని, వాళ్ళ స్టైల్లో దండలు పెట్టుకొని, వాళ్ళ స్టైల్లో గెలిచిన వాడిని అభినందించిన నిమిత్తం వారు ఏమంటాం మంగళహారతలో లేకపోతే పద్యాలు పాడుకుంటా జైలు కొట్టుకుంటూ వస్తారు. ఏ రీతిగా చదువుతారా? చెప్తారా? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువుల్ని సంహరించెను. ఇప్పుడు ఆ మాట విని ఎవరు? దావీదు కాదు. దావీదు విన్నాడే అయ్యుండొచ్చు, విన్నా కూడా నేను కాదమ్మా చేసింది, అక్క నేను కాదు, అన్న నేను కాదు, నా దేవుడు చేశాడు, నా దేవుడికి ఇవ్వండి ఘనత అని ఉండొచ్చు, లేదా మనసులో అనుకొని ఉండొచ్చు, ఆడ రాయలేదు. సరే, ఇప్పుడు సౌలు అంటున్నాడు, నేను కాదా రాజుని, నన్ను కాదా పొగిడేది, వీడిని పొగుడుతారా అని అతను ఏం చేశాడు? జాలి చూపు చూశాడా? ప్రేమ చూపు చూశాడా? కరుణ చూపు చూశాడా? ఎటువంటి చూపు? విషపు చూపు చూశాడు. ఎక్కడా? ఎవరి మీద? దావీదుని విషపు చూపు చూశాడు. వీడు ఇంత ఘనతని సాధిస్తాడా? ఇంత అప్రిషియేట్ చేయబడతాడా? ఇంత హోదా స్థానంలోనికి వెళ్ళిపోతాడా? నేను కదా రాజుని,
నన్ను కదా వీళ్ళు నన్ను పొగడాలి, నాకు కదా జైలు కొట్టాలి అని అతను ఏం చేస్తాడు, వీడిని ఎలాగైనా చంపేయాలని ఆ దినము నుంచి, ఏ దినం నుంచి, ఆ స్త్రీలు అనిన ఆ దినము నుంచి, అందుకే పొగడకండి, ఆ స్త్రీలు పొగిడిన ఆ దినం నుంచి ఏం చేస్తాడు, విషపు చూపు చూస్తూ సౌలు ఏం చేస్తాడు, ఆహారం లేదు, తిండి లేదు, ఏసీ రూమ్ లేదు, చుట్రికాలు లేవు, ఫంక్షన్లు లేవు, పేరంటాలు లేవు, దావీదును ఎతకటమే ఒకటే పని పెట్టుకున్నాడు. దావీదుని ఎతికి చంపటమే పనిగా పెట్టుకున్నా. ఏ సైన్యమా, మీరు 50 మంది ఈ దేశం వెళ్ళండి, మీరు 50 మంది ఇటు వెళ్ళండి, ఇగో మీరు ఇటు వెళ్ళండి, నా బిడ్డని ఇస్తాను, నా ఆస్తిని ఇస్తాను, మొత్తం ఇస్తాను, దావీదుని సజీవంగా కానీ ప్రాణంతో కానీ ప్రాణం తీసి కానీ తీసుకొని రండి అని ఆజ్ఞలు జారీ చేశాడు. ఆ రీతిగా ఎతుకుతున్నాడు దేవుని సన్నిధితో దావీదు పారిపోతున్నాడు. ఒకానొక సమయం వచ్చింది, ఇలా ఎస్కేప్ అవుతున్నారు. ఆయన హుజూర్నగర్లో ఉన్నాడంటే హుజూర్నగర్ ఈ సైన్యం పోయేసరికి ఆ నుంచి కోదాడు పోయాడంటే సూర్యాపేట నల్గొండ, ఈ రీతిగా అవుతున్నప్పుడు సమయం అయిపోయింది. ఈలోగా ఒక సమయం వచ్చింది, ఫిలిష్తీయులు వచ్చారు మళ్ళీ. అరే ఇప్పుడు సౌలు ఒంటరిగా ఉన్నాడంట, ఒకడిగా ఉన్నాడంట, సౌలుని చంపేద్దాం, ఎందుకు, ఆనాడు దావీదు ఉన్నాడు కదా, ఇప్పుడు దావీదు లేడంట, దావీదుకి సౌలుకి పడట్లేదంట, పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుందంట, కనుక ఒంటరిగా దొరికాడు. తర్వాత దావీదును కూడా ఒంటరిగా చూసేసేద్దామని వారు వచ్చారు, ఎదురుగా నిలబడ్డారు ఫిలిష్తీయులు. ఏయ్ సౌలా, నువ్వు ఇప్పుడు మాకు దొరికావు, నువ్వు ఇప్పుడు అయిపోయావు. గతంలో అయితే అదిగో నీ వీరుడు, అదిగో నీ దేవుని సన్నిధితో ఉన్న ఆ బాలుడు, అతను ఉండబట్టి మా యుద్ధ వీరుణ్ణి లేకపోతే మా గొలియాతుని సంహరించేశారు, మేము పారిపోయాము కదా, నువ్వు నవ్వావు కదా గుట్ట మీద కూర్చొని, ఇప్పుడు ఎవరు కాపాడతారు నిన్ను అన్నప్పుడు అతను ఏం చేస్తాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో పడి చచ్చే కన్నా నన్ను పొడి సంపురా అని అంటాడు. ఆడ నేనిచ్చే డైరెక్షన్ సౌలుకి ఏంటంటే, హేయ్ కాదు, ఎవరు, పేతురు అనినట్టుగా, అయ్యా నేను తప్పు చేశాను, దావీదుని లేకపోతే దావీదు లాంటి శక్తివంతుణ్ణి నా కోసం పంపించవా అని ఉంటే అప్పటికప్పుడు దావీదు వచ్చేవాడేమో, అప్పటికప్పుడు లేకపోతే ఇంకో శక్తివంతుడు వచ్చేవాడేమో, అప్పటికప్పుడు తన ఆపద నుంచి తప్పించబడేవాడేమో. కానీ అతను అలా మొత్తుకోలేదు, సౌలు అలా మొత్తుకోక ఏం చేశాడు, తన కత్తి మీద పడి తానే చచ్చిపోయాడు. ఎవరతను, గొర్రెలు కాదు, అదేంది గాడిదలు ఎత్తుక్కునేవాడు, అడవిలో ఎత్తుక్కునేవాడు, నిరాశతో ఉండినవాడు, ఏ ఆధారం లేకుండా ఉండినవాడు. అతను రాజు అయిపోయాడు, దేవునికి ఇష్టడుగా ఉండాలనుకున్నాడు, కానీ రాజు అయిపోయాడు. తన సొంత పని కోసం అతను తప్పుడు పనులు చేసి అనేకమైన లోక సంబంధమైన ఆర్భాటాలు చేసి అతను చనిపోయాడు. చూడండి, సమూయేలు 2వ సమూయేలు 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసిదిని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండున్నట్లు యెహోవా నీ పాపమును. ఇందాక సౌలు ఎందుకు చనిపోయాడు, పాపం చేయబట్టే చనిపోయాడు. ఏమిటి ఆ పాపము, పక్కవాణ్ణి, ఎవరిని, తోటివాణ్ణి, ఎవరిని, సహోదరుణ్ణి, వాడు యుద్ధం చేసి గెలిచినందుకు ఆడవాళ్ళు ఆగక వాళ్ళు యాంగ్జైటింగ్ లేకపోతే ఆతృత వచ్చి దావీదు గొప్పోడు, దావీదు 10 మందిని ఎక్కువ మందిని చంపేసిండు, సౌలే చంపలేకపోయిండని ఏదో అన్నారు. అంటే ఈడేం చెప్పాలి పక్క నుండి, దావీదుకు అటువంటి డైరెక్షన్ ఇచ్చింది ఎవరు, అటువంటి నైపుణ్యత ఇచ్చింది ఎవరు, అటువంటి తర్ఫీదు ఇచ్చింది ఎవరు, నేనే అని సొంత డబ్బా కొట్టుకొని ఉంటే ఏదో నడిచిపోయేది వ్యవహారం. అట్లా చేయకుండా విషపు చూపు చూశాడు, దాంతో చావును కొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడు, అదే తప్పు ఇంకొక వ్యక్తి చేశాడు. ఎవరు, అదే దావీదు రాజు అయిపోయాడు. రాజు అయిపోయినప్పుడు ఇతను కూడా తప్పు చేసినప్పుడు ఇతనికి వచ్చింది ఒక అవకాశం. 13వ వచనం చదవండి. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు అంటే చచ్చిపోయే పరిస్థితి. ఎవరు, దావీదు కూడా చచ్చిపోయే పరిస్థితే. కారము ఎవరికైనా ఎలా ఉంటుంది, మంటగానే ఉంటుందంట, కారముగానే ఉంటుంది. నాకేం తీయగా మీకేం కారంగా ఉండదు. పాపం ఎవరినైనా ఏం చేస్తుంది,
చంపేస్తుంది. దావీదు చేసినా, సౌలు చేసినా, నేను చేసినా, ఇంకొకళ్ళు చేసినా. ఇప్పుడు సౌలు చేశాడు పాపము, చచ్చిపోయాడు. దావీదు చేశాడు పాపము, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నువ్వు చావకుండా బ్రతుకున్నట్లు యెహోవా నీ పాపములను ఏం చేశాడు? పరిహరించాడు. అరే, నీ కారు ఇంత ముందు నడవలేదు కదా, గుర్రు గుర్రు అని సౌండ్ వచ్చేది కదా, వెనక నల్ల పొగ వచ్చేది కదా, ఏం చేసావన్నంటే బోరు చేయించా అన్నా, రీస్టార్ట్ చేయించా అన్నా, మంచిగా రిపేర్ చేయించా అన్నా. ఇప్పుడు నువ్వు చావకు, నువ్వు పాపం చేసావు కదా ఓ దావీదు, నువ్వు ఏం చేయబడ్డావు, ఏం చేశావు, నువ్వు క్షమించబడ్డానికి ఏమిటి కారణం అని అంటే అతను చెప్పేది ఏంటో తెలుసా? ఇదిగో ఇదే, నేను క్షమించమని నా దేవుణ్ణి అడిగాను. ఎక్కడ? నాతాను దగ్గర పోయి నేను పాపము చేసిదిని అని తన నోటితో తాను ఒప్పుకున్నాడు. కనుక నువ్వు చావకుండా ఉండునట్లు యెహోవా నీ పాపాన్ని పరిహరించాడు. ఏమిటా పాపము? 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా, ఒకానొక పట్టణమందు 2 మనుషులుండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలు గొడ్లు కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని బిడ్డల యొద్ద ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది తాగుచు వాని కౌగిట పడుకొనుచు వానికి కుమార్తె వలె. విన్నారా? అయ్యా, ఏ నాతాను ఇలా వచ్చావు? అయ్యా, నీకు ఒక మెసేజ్ ఇవ్వాలని వచ్చా, నీకు ఒక మాట చెప్పాలని వచ్చా. కూర్చో, దావీదు అంటున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చో నాతాను. అరే, ఫ్యాన్ ఏంట్రా? ఫ్యాన్ వేశారు, మంచి సీట్ వేశారు, కూర్చోబెట్టారు. నాతాను కూర్చున్నాడు. అయ్యా కూర్చుంటా కానీ ముందు నా మాట నా చెప్పు. అయ్యా, మా ఊర్లో ఒక ప్రాంతంలో 2 వ్యక్తులు ఉన్నారయ్యా, దాంట్లో ఒకడు ఉన్నాడు, ఒకడు లేనోడయ్యా. అయితే ఉన్నోడికి గొడ్లున్నాయి, ఎడ్లున్నాయి, బర్రెలున్నాయి, అనేకమైన సంపద ఉందయ్యా, వాడిది అట్లుంచయ్యా. లేనోడికి ఒకే ఒక గొర్రె పిల్లని కొనుక్కున్నాడయ్యా. వాడు ఆ గొర్రె పిల్లని కొనుక్కుంటే ఆ గొర్రె పిల్లని ఎట్లా చూసుకుంటుండే? సొంత బిడ్డలా చూసుకుంటుండయ్యా. తన బొచ్చలోదే తింటుంది, తన మంచం మీదనే పడుకుంటూ తన పిల్లలతోనే ఆడుకుంటుందయ్యా. అయితే ఏమైంది? బాగానే ఉంది కదా. సరే, వాడికి ఉన్నాయి, వాడు సంపాదించుకుంటూ, వీడికి లేవు, వీడు ఒక పిల్లతో మంచిగా సంతోషించుకుంటూ బాగానే ఉంది కదా. అయ్యా వినండి, అసలు ట్విస్ట్ ఉంది ఇక్కడ. ఏమిటి చెప్పు? అయితే ఈ ధనవంతుడైన ఆ వ్యక్తి ఇంటికి ఒకడు మార్గంలో ప్రయాణం చేసుకుంటూ ఆ ధనవంతుడి ఇంటికి వస్తాడయ్యా రెస్ట్ తీసుకొని నిమిత్తము. వాడు ఒక 4-5 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆ తిరుగు ప్రయాణంలో ఉండేటప్పుడు అతనికి ఆయత్తం చేయాలి. ఇంతకుముందు ఈ అనుభవం నాకు కూడా ఉంది. మా తాత ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఆ మార్గంలో పై ఊరోడు కింద ఊరికి పోయేటప్పుడు ఆ మార్గంలో అరే ఫలానా వాళ్ళు ఉన్నారు కదా కలిసిపోదామనంటే వాడి కళ్ళు పోసి మందు పోసి పడుకోవటానికి మంచం ఇచ్చి రేపు పొద్దున్నే కందులో పెసలో మళ్ళీ ఇచ్చి శనగలో ఇచ్చి పంపించేది. అలాగే దావీదు ఇప్పుడు నాతాను కూడా చెబుతున్నాడు దావీదు దగ్గర, అయ్యా ఆ ధనవంతుడి ఇంటికి ఒకడు బాటసారి వచ్చాడు, వాడు 2 రోజులు ఉన్నాడు. వాడు తిరుగు ప్రయాణంలో వీడి ఇంట్లోంచి ఈ గొడ్డును కానీ, గోదను కానీ, పశువును కానీ, సంపదను కానీ ఏమి ఇవ్వకుండా ఈ పేదవాడు సాదుకుంటున్నాడే. ఏమిటి? ఒక గొర్రె పిల్ల, ఒక ఆడు గొర్రె పిల్ల, పసిపిల్లలాగా తన కూతురులాగా సాదుకుంటున్నాడే. ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చాడు. నేను ఎవరన్నా వచ్చి ఈ పెన్ను కావాలంటే ఇంకో అన్న తీసుకొని అంటనా, 200 రూపాయలు పెన్ను ఇది, ఎంత భద్రంగా రాత్రి ఆడైపోద్దని ఇది కూడా రాయని రూపాయి పెన్నుతో రాస్తుంటా, తెల్ల పెన్ను ఉంది కదా దాంతో రాస్తుంటా, ఇది అయిపోద్ది మళ్ళీ రీఫుల్ 50 రూపాయలు రీఫుల్ అని అంత భద్రంగా వాడుతుంటే నీకు ఇస్తానా అని వాగ్వివాదానికి దిగి ఉంటాడు. బలవంతుడు కాబట్టి కొట్టుంటారు, ఆడు బక్కోడు కాబట్టి తన్నులు తిని ఉంటాడు, అలా ఈడ్చబడి ఉంటాడు, అలా గుద్దబడి ఉంటాడు. దౌర్జన్యంగా ఆ గొర్రె పిల్లని లాక్కొని ఆ బాటసారికి, తన ఇంటికి వచ్చిన ఆ బాటసారికి ఇచ్చారు, వాడిని ఎల్లగొట్టారయ్యా. ఇదయ్యా జరిగింది అని నాతాను దావీదుకి చెబితే దావీదు అంటాడు, కూర్చున్నాడు కదా, సినిమాలు చూశారు కదా, రాజుల సినిమాలు, ముందు ఒక చిన్న పీట ఉంటుంది, ఆ పీటని ఇలా తన్ని ఎవడా పని చేసింది, ఆ పని చేసిన వాడు నిశ్చయముగా వాడు ఎటువంటి వాడు? మరణపాత్రుడు.
నిశ్చయముగా వాడు మరణపాత్రుడు. తీయండ్రా కత్తి, వాడు ఎక్కడున్నాడో ఎతకండి, వాడిని మరణపాత్రుడు కదా, రాజు కోపం వచ్చింది కదా, రాజుకి ఇక తలుచుకున్నాడు కదా, వాడు ఎక్కడున్నాడో ఎతకండి, మీరు ఇటెళ్ళండి, మీరు ఇటెళ్ళి వాడిని తీసుకొని రండి అర్జెంటుగా, నరికేద్దాం ఇప్పుడు నాతాను ముందే, ఆ తప్పు చేసిన వాడిని చంపేద్దాం, ఇక అదే చేసేద్దాం అని ఆజ్ఞాపిస్తుంటే నాతాను ఏమంటాడు, అయ్యా కంగారు పడకండి, ఆవేశపడకండి, టెన్షన్ పడకండి, ఆ ఆజ్ఞలు జారీ చేయకండి, కత్తులు దుయ్యకండి, ఆ మనిషి ఎవడో కాదయ్యా, ఆ మనిషి నువ్వే, ఆ మనుషుడు నువ్వే. ఇతను ఎమ్మటి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాడు. ఎప్పుడు జరిగింది? 15 సంవత్సరాల క్రితం. ఎక్కడ? ఫలాని ప్రాంతంలో ఇతను గుర్తు తెచ్చుకున్నాడు. ఏం గుర్తు తెచ్చుకున్నాడు? తను చేసిన పాపాన్ని గుర్తు తెచ్చుకొని నిజమే, ఆ దినము నేను అలా పేదవాడి గొర్రె పిల్లని లాక్కొని ఆ మార్గ మధ్యలో వచ్చేవాడికి ఆయుత్తం చేశాను కదా, నా దగ్గర గొర్రెలున్నాయి, నా దగ్గర ఆస్తుంది, నా ఏమి ఇవ్వకుండా ఈ వాడి పక్కింటోడి తీసుకొని వచ్చానే, అది తప్పు కదా. పక్కవాడిది ఏదైనానో ఆశింపకూడదు. ఏం ఆజ్ఞది? 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. అరే నేను వాడిది ఆశించి వాడికి ఇచ్చాను కదా, దానివల్ల ఏమొచ్చింది? నాకు మరణశిక్ష వస్తుంది, నాకు మరణం వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ మరణం నుంచి తప్పించుకునే నిమిత్తం అదిగో ప్రభు బల్ల, అదిగో ప్రభు పాదాలు, అదిగో ప్రభు శరీరము, అదిగో ప్రభు రక్తము. అక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? నాతాను దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? నేను పాపాత్ముణ్ణి, నేను ఆ రీతిగా చేయకూడదు, ఆ రీతిగా చేసినందుకు నన్ను క్షమించు. ఆ బల్ల అనుకుంటాం మనం, చెక్కతో చేయబడింది అనుకుంటాము, రొట్టెతో చేయబడింది అనుకుంటాము, ద్రాక్ష పళ్ళతో చేయబడింది అనుకుంటాము. కాదు, నాతాను క్షమించే అధికారం ఉందా? లేదు, దేవుడికి ఉంది. నాతాను పాదాల దగ్గర ఉంగున్నాడు. ఎందుకు? దేవుడు పంపించాడు నాతాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన బల్ల అది. ఇప్పుడు ఆడ దేవుడు ఉన్నాడు, మనకు ఆ భయం కలిగి ఉండాలి. ఆ బల్ల దగ్గరకు వచ్చేటప్పుడు మనకు భయం కలిగి ఉండాలి. ఎటువంటిదో చూడండి. చివరగా మాట్లాడుకుందాం. చూడండి, రాజుల గ్రంథం 2వ రాజులు 5వ అధ్యాయం 27వ వచనం. 2వ రాజులు. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని. తర్వాత ఇది 25వ వచనం చూడండి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూసి, గెహజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసునైన నేను ఎచ్చటికి పోలేదు, ఇక్కడనే ఉంటిని అని చెప్తాడనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరెవరు? గురు శిష్యులు, ఎలీషా, గెహాజీ. వీళ్ళిద్దరూ మధ్య నమ్మకత్వానికి సంబంధించిన ఒక సమయం ఇది. ఒక మాటలు జరుగుతున్నాయి. గెహాజీ నువ్వు ఎక్కడికి పోయావు? ఇప్పటిదాకా ఇక్కడ లేవు కదా, నువ్వు ఎక్కడికి పోయావు అని గురువు గారు అడుగుతారు, ఎలీషా గారు. అప్పుడు గెహాజీ శిష్యుడు అంటాడు, అయ్యా నేను ఎక్కడికి పోలేదు, నేను ఇక్కడనే ఉన్నాను. ఇప్పుడు ఇద్దట్లో ఎవరో ఒకళ్ళు నిజం చెప్పాలి, ఎవరో ఒకళ్ళు అబద్ధం చెప్పాలి. ఇద్దరిది నిజమైతే కాదు కదా. ఇప్పుడు అతను అంటాడు, నువ్వు ఎక్కడికి పోయావు? నేను ఎక్కడికి పోలేదు, నేను ఇక్కడనే ఉన్నా. అసలు ఎక్కడికి పోయాడో తెలుసా? నయమాన్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఎక్కడి నుంచి? ఆ దేశం నుంచి, సిరియా దేశం నుంచి వచ్చాడు. వాడికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగము పలానా చోట దగ్గుద్ది. ఎలీషా గారి దగ్గర, ఒక ప్రవక్త దగ్గర, ఒక దైవజనుడి దగ్గర, అతని దగ్గర దగ్గుద్ది. నువ్వు వెళ్ళని ఒక చిన్నది చెప్పిన దాన్ని బట్టి ఇతను నమ్మకంతో అక్కడికి వస్తే ఎలీషా నువ్వు పలానా చోటికి పోయి మునిగి రాపు అని అంటే, సరే 7 సార్లు మునుగుతోటి తన కుష్ఠరోగం పోద్ది. కుష్ఠరోగం పోయినందుకు దేవుడు నీ పాపము నుండి నిన్ను, నన్ను, మనందరినీ రక్షించుకున్నందుకు మనం ఇందాక దేవుడికి ఏమి ఇచ్చాము? కృతజ్ఞతాస్తుతులు ఇచ్చాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. కృతజ్ఞత చెల్లించు నిమిత్తమే ఆ కుష్ఠరోగం పోయినందుకు ఆ నయమాను రాజుకు ఉండిన వాడు ఆ రథంలో అనేకమైన బహుమతులు తెచ్చాడు. ఏం తెచ్చాడు? బంగారము తెచ్చాడు, ద్రాక్ష తోటల పౌర పట్టాలు తెచ్చాడు, ఆ ఇళ్ళ ప్లాట్ల అగ్రిమెంట్లు తెచ్చాడు. ఇవన్నీ తెచ్చి ఎలీషా గారు ఇవి తీసుకోండి అనంటే, వద్దు బాబు నాకొద్దు, ఇది దేవుడి నుంచి వచ్చిన పని కాబట్టి, ఆ కార్యం కాబట్టి ఆ రీతిగా జరిగింది, నేను తీసుకోను, నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు తీసుకోమంటే తీసుకోపోతే ఎట్లా
ఎట్లుంటుంది? బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తే నిరాశతో బిక్క ముఖం వేసుకొని తిరుగుప్రారే తీసుకొని ఉంటే బాగుండేది, కొన్నన్న తీసుకొని ఉంటే బాగుండేది, అసలు తీసుకోకుండా ఉన్నాడు, ఇతనేం మనిషిరా, రోగం తగ్గిన దానికన్నా అతను తీసుకోలేదన్న బాధ ఎక్కువైపోయి ఇతను తిరుగు ప్రయాణం కడుతుంటే వెనక నుంచి ఒకడు ఉరుక్కుంటూ వస్తున్నాడు. వెనక నుంచి ఆ అడవిలో, ఆ ఎడారిలో, ఆ ఉసిక, ఆ దిబ్బల మీద నుంచి ఒకడు ఉరుక్కుంటూ వస్తున్నాడు. ఆ సైడ్ మిర్రర్లో చూశాడేమో ఈయన ఈ రాజు లేదా ఈ సైన్యాధిపతి, ఎవరో ఉరుక్కుంటూ వస్తున్నారు, ఆపండ్రా బండి, ఆపండ్రా రథం. ఆపారు. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు? గెహాజీ, దాసుడు. ఎక్కడ చూశారు అతన్ని? ఎలీషా ఇంటి ముందు చూశారు. ఎలీషాకి ఆ నయమానికి మీడియేటర్గా ఉండిన వ్యక్తి. ఇతను పో అన్నాడు, ఇతను పోతన్నాడు, ఇటువంటి వార్తలు అందించిన వ్యక్తి. నువ్వు ఎలీషా దగ్గర ఉండిన వ్యక్తివి కదా, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? అవునయ్యా, నేను ఎలీషాకి దాసుడను. అయితే ఇందాక మీరు ఆ బహుమతులన్నీ మా గురువు గారికి ఇస్తున్నారు కదా, ఆయన తీసుకోలేదు కదా. ఏమిటి? ఆయన తీసుకోలేదు కదా. ఇప్పుడు అడవి నుంచి, మన్యం నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఎక్కడికి? మళ్ళీ ఆయత్తం చేయాలి వాళ్ళకి. మళ్ళీ బాటసారులుగా వచ్చారు, మళ్ళీ అలసిపోయి వచ్చారు, కొంత రెస్ట్ తీసుకొని నిమిత్తం వచ్చారు. వారికి ఇవ్వటానికి మా దగ్గర ఏం లేదయ్యా, పక్కోడి గొర్రె పిల్ల కూడా లేదయ్యా, అందుకని నీ దగ్గర నుంచి అడుక్కొని తీసుకొని రమ్మన్నాడు మా గురువు గారు. నయమాన్ అంటున్నాడు, అబ్బా ఇది నా అదృష్టం కాదు, ఇది నా అదృష్టము. ఇందాక తీసుకోలేదు, ఓకే, ఇప్పుడు ఇస్తున్న పట్టు, ఇవన్నీ పట్టు. ఎక్కడ? ఈ మూట చాలదు, జోలె చాలదు, ఇది నీ మొయ్యలేను, రండి మీ రథాలన్నింటినీ నా ఇంటికి వెళ్ళి తిప్పండి. వాడి ఇంటికి వెళ్ళి తిప్పారు. ఆ ఇంట్లో డంప్ చేశారండి, అన్నీ లోడ్ చేశారు. దానికి తాళం వేసుకున్నాడు, 3 సార్లు గట్టిగా లాగి గుంజుకున్నాడు. తాళం వేసుకొని తాళచేసి జేబులు వేసుకొని గెహాజీ వచ్చి ఎలీషా ముందు నిలబడ్డాడు. ఏం ఎరగనట్టుగా చెమట దూడ్చుకున్నాడు. ఆ గేట్లోనే వచ్చి నిలబడ్డాడు. గెహాజీ, ఎక్కడికి పోయావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? అయ్యా, నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను. ఎలీషా అంటాడే, నా సన్నిధి నీతో రాలేదా? నువ్వు డబ్బు కోసం ఉరికావే, పరిగెత్తావే, సంపాదన కోసం ఉరికావే, దేవుని సన్నిధిని వదిలిపెట్టి, దేవుని పనిని వదిలిపెట్టి నువ్వు ఉరికావే. అప్పుడు నా సన్నిధి రాలేదా? అంటే దేవుని సన్నిధి రాలేదా? దేవుని సన్నిధిని ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడ బీరువాలో లాక్ చేసి నువ్వు ఒక్కడి వెళ్ళావు అనుకుంటున్నావా? నిన్ను కాపాడు నిమిత్తము నిత్యము దేవుని సన్నిధి నీతో ఉంటుంది, నా సన్నిధి నీతో ఉంటుంది, నా కనుదృష్టి ఉంటుందని నువ్వు మరిచితివా? నాకు తెలుసు నువ్వు ఆడిపోయావో, నువ్వేం తెచ్చుకున్నావో, ఎక్కడ పెట్టావో, ఎన్ని తాళాలు వేసావో, దాన్ని ఎవరికి కాపలా పెట్టావో, ఆ తాళచ ఎక్కడుందో, నువ్వు తర్వాత వాటిని ఏం చేస్తావో నాకు తెలుసు. అబద్ధం ఆడినందుకు నువ్వు నయమానుకు వదిలిన కుష్టము నీకు అంటియుండునుగాక. ఇతను అన్నిటికీ తెగించిన వాడు అయి ఉండొచ్చు, ఇక తప్పదు. ఎందుకు? సారు కొట్టడానికి, సారు శిక్ష చేయటానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఇక తప్పదు. కాబట్టి అయ్యా నాకు ఒక్కడికే కదా, నేనే కదా తప్పు చేసింది, నాకు ఒక్కడే కదా. కాదు, నీ కాదు, నీ కుటుంబ సభ్యులందరికీ. అంటే 1 నెల అయ్యా ఈ శిక్ష, లేకపోతే 1 సంవత్సరం కాదు, సదాకాలము. సదాకాలము నువ్వును నీ ఇంటి వారును ఈ తెల్లని కుష్ఠంతో ఉండాల్సిందే. ఆ రీతిగా తెల్లని కుష్ఠంతో అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయి ఇంటికి పోయి చూసుకుంటే ఇంటికాడ కూడా ఎవరున్నా వారు తెల్లని కుష్ఠంతో. ఎందుకు వచ్చింది బాధ? ఎందుకు వచ్చింది? ఒక్క చిన్న అబద్ధము. ఆస్తి సంపాదించుకోవచ్చు, సంపాదన వద్దనేది ఎవరు అనరు. నేను మిర్యాలగూడ నుంచి ఇక్కడికి రావాలంటే రాత్రి వైద్యం చేయాలి, మిర్యాలగూడలో మందులు అమ్ముకోవాలి, అప్పుడే దానికి వచ్చిన లాభాన్ని ప్రభువుకి ఖర్చు పెట్టు నిమిత్తం వాడాలి. అంతేగాని నాకు అది వద్దు అనుకుంటే నేను ఇవాళ ఇక్కడికి రాలేను. వాడుకోవచ్చు. కానీ ఏం చేశాడు అతను? అబద్ధం ఆడా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చి అయ్యా కొంత అమౌంట్ తెచ్చుకోవటానికి వెళ్ళా, నువ్వేమో శాలరీ ఇవ్వవు కదా, అంత ఆ బ్లెస్సింగ్స్ అంటావు కదా, దేవుడి సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నువ్వు పని చేసావు కదా, ప్రార్థన చేస్తావు, నువ్వు వెళ్ళిపోయాని అంటావు కదా, పిల్లగాడు చదువు వచ్చే, బిడ్డ పెళ్ళి వచ్చే, కుటుంబ ఖర్చులు వచ్చే, సబ్బులు గిబ్బులు అన్నీ పెరిగిపోయాయి, అందుకని నాకు కొంత డబ్బు కావాల్సి పోయి తెచ్చుకున్న. తప్పేంటాయా? దొంగతనం కాదు కదా, నిన్ను మోసం చేసి కదా వాడు ఇస్తానన్నా నువ్వు తీసుకొని నేను తెచ్చుకున్నా అని చెప్పుంటే బాగుండేదేమో. సర్లే పో, ఈసారి అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయమా కానిటోడు పంపించేటోడు. నేను ఎక్కడికి పోలేదు, నేను ఇక్కడనే ఉన్నాను, ఇంకా బల్లగుద్ది చెప్పినాలే, నీ కుష్టం అంటింటును గాక, పో ఈ నుంచి. చిన్న అబద్ధము దైవ సేవకులతో, లేకపోతే చిన్న అబద్ధము సంఘంతో, లేకపోతే చిన్న అబద్ధము మందితో, లేకపోతే చిన్న అబద్ధము దేవుడి దగ్గర నువ్వు ఆడావా? ఇదిగో బల్ల దగ్గరకు వస్తున్నావు, అయ్యా నన్ను క్షమించు. చూడండి చివరిగా యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం.
ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు ఇంతకుముందు అస్వస్థతతో పడి ఉన్నాడు. బెతస్దా అనే కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఒక రోగి ఉన్నాడు. వాణ్ణి యేసుక్రీస్తు చూశాడు. ఏం బాబు నువ్వు ఎడబడి ఉన్నావు, కోనేటి ఎండే ఉంది కదా, ఎంత కొంత దూరమే కదా, అటు పోయి దూకితే ఆ దేవదూతలు వచ్చినప్పుడు ఆ నీళ్లు పట్టుకుంటే నీ కుష్ఠరోగం పోద్ది కదా, నీ రోగం ఎంత పోద్ది, ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు, ఎప్పటి నుంచో ఉన్నావు కదా. అయ్యా నేను 38 సంవత్సరాల నుంచి. అయ్యో అప్పటిదాకా ఎందుకు ఉన్నావు, మరి ఏం అటు పోలేకపోయినావు. అయ్యా నాకెవ్వరు లేరా. ఎందుకయ్యా, ఆడికి మోసపోవడానికి ఎవరు లేరయ్యా. నేను చిన్నగా ఆనంగీనంగా లేచేలోగా ఎవడో ఒకడు మునుగుతుండు, దాని ప్రభావం పోతుందయ్యా. వాడు బాగుపడి వెళ్ళిపోతుండు, నేను పోలేకపోతున్నాను. 38 సంవత్సరాల నుంచి ఇదే రోగమయ్యా. అయితే నిన్ను నేను బాగు చేస్తాను. దేవుడు బాగు చేస్తాడు. అయిపోయిందా? దేవుడు బాగు చేసినాక తెల్లారే ఒకరోజు వాడు ఎక్కడ ఊపడతాడు, కృతజ్ఞతాభావంతోనే దేవుడి ఇంట్లో ఊపడతాడు. దేవుడి ఇంట్లో పడ్డప్పుడు దేవుడు అన్ని చూస్తాడు. ఏం బాబు బాగుపడ్డా సార్, వందనాలే బాగుపడ్డా, ఇంకెప్పుడు మళ్ళీ పాపము చేయమాకు. ఒకసారి క్షమించబడ్డావు కదా, ఒకసారి రక్షింపబడ్డావు కదా, నువ్వు నిన్న తప్పు చేసావు, పొద్దున్న తప్పు చేసావు, బల్ల దగ్గరికి వచ్చా, క్షమించాను, ఇక ప్రతిరోజు అదేనా? మరీ ఎక్కువ కీడు వస్తుంది ఈసారి. యోహాను సువార్త ఉందా? మరీ ఎక్కువ కీడు వస్తుంది. మరీ ఎక్కువ కీడొచ్చు నిమిత్తం నువ్వు మళ్ళీ పాపం చేయమాకు. గతంలో అయితే తెలిసి తెలియక చేశావు, ఓకే నేను క్షమించాను, మళ్ళీ చేస్తే ఎక్కువ కీడు వస్తుంది. ఆ కీడు నుంచి తప్పించుకోవాలి, మనము దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకని మనకిప్పుడు ఒక 2 నిమిషాల సమయము ఆయన దగ్గరకు వచ్చి మనము మన తప్పులను ఒప్పుకోవాలి. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు. దేవుడి మాటలు దీవించుగా. దయచేసి మోకరించండి. దేవుని వాక్య వెలుగులో మనం పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనం పాలు పంపులు కలిగి ఉందాం. ఒప్పుకొనుట వలన, యథార్థముగా ఒప్పుకుంట వలన కలిగే మేలు, కప్పుకొనుట వలన కలిగే నష్టం, ఈ 2 విషయాలు మన ముందు తేటగా తీసుకొని రాబడ్డాయి. ఒప్పుకొని విడిచిపెట్టబడకపోతే కూడా కష్టం. ఒప్పుకొని విడిచిపెట్టి ఇక మీదట అలాగూ చేయకుండా ఉండడమే నిజమైన పశ్చాత్తాపం. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో